నేను ఇండియాలో ఉన్నప్పుడు గానీ, ఎవరైనా బయట దేశానికెళ్తున్నారన్నా గానీ, నేను వెళ్తున్నానన్నప్పుడు గానీ, ఎన్నో ఊహించుకున్నానండి. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమైంది, మన తిండికి గూడా మనం మొహమాసిపోవాలి అనేసి. ఇక్కడ తిండి మనం తినలేము, మన ఫుడ్డు ఇక్కడ దొరకదు. ఇంక అప్పుడు ఏం చేయాలి చెప్పండి? బయట నుంచి తెచ్చుకొని చేసుకుందామన్నా గానీ, వస్తువులు గూడా దొరకవు. ఇంకా నేను బాగున్నప్పుడైతే ఇంట్లో అన్ని ప్రయోగాలు చేసుకుంటానులెండి తినాలనుకున్నప్పుడు. కానీ బాగలుండదు గదా! మనిషన్న తర్వాత ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా ఉండం గదా! అప్పుడైతే చాలా బాధనిపిస్తూ ఉంటుందండి. చేసుకుందాము అంటే ఓపిక ఉండదు. ఆకలేస్తూ ఉంటుంది. ఇంకా చూడండి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ బాధలో కోపము అన్నీ వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా ఇక్కడ మాట్లాడడానికి కూడా ఎవ్వరూ ఉండరండి. ఎంతసేపు ఫోన్‌లో మాట్లాడుకుంటాం చెప్పండి. అందుకని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీతోటి మాట్లాడుతూ ఉంటాను. నా పిచ్చి పిచ్చి వంటలు గూడా చూపిస్తూ ఉంటాను. పిచ్చి వంటలు కాదులెండి. కానీ నాకు వచ్చి రాని వంటలనమాట ఇయి. అప్పటిదాకా నేనసలు చేయలేదు. ఇక్కడికొచ్చిన తర్వాతే ఇవన్నీ గూడా చేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా ఇలా అయితే కుదురుతూ ఉన్నాయి. ఎప్పుడైనా నాకు స్వీట్ తినాలనిపించిందనుకోండి, దోస పిండిని కొంచెం గట్టిగా పట్టుకొని ఇలాగా జిలేబీల్లాగా చేసుకొని, బెల్లం పాకంలో యేసుకొని తింటూ ఉంటానండి. వీటిని నేను జిలేబీలని పిలుస్తున్నాను. మీరు మాత్రం నవ్వుకోవద్దు. కానీ బానే వస్తాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈజీగా గూడా ఉంటుంది. మనం దోస పిండి పట్టుకునేటప్పుడే వాటర్ తక్కువేసి పట్టుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు స్వీట్‌లాగా తినేసేయొచ్చనమాట హ్యాపీగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.